పేరు డాక్టర్ శైలజ. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇక్కడ ఆశ్రమ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను నేను. ఈ జనవరి మంత్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. అంటే సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ సర్వైకల్ క్యాన్సర్ దగ్గరికి వచ్చేటప్పటికి భారతదేశంలో ఉండే క్యాన్సర్ అన్నింటిలో కన్నా ఇది సెకండ్ మోస్ట్ కామన్. అంటే ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్లో ఇది ముఖ్యమైన రెండవ క్యాన్సర్. మొదటిది బ్రెస్ట్, సెకండ్ సర్వైకల్ క్యాన్సర్. భారతదేశంలో ఇవి కనీసం ఒక 10-20 సంవత్సరాల ముందు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ స్టూడెంట్ జరుగుతుంది. బహుశా చిన్న వయసులోనే పెళ్లి అవ్వడము, పిల్లల్ని వెంటనే కనడం, వీటి వల్ల మన భారతదేశంలో 10 నుంచి 20 సంవత్సరాలు మిగతా దేశాల కన్నా ముందే ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ముఖ్య కారకాలు చూసుకుంటే హెచ్పివి వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. మామూలుగా చాలా మందికి హెచ్పివి వైరస్ ఇన్ఫెక్ట్ అయినా సరే 90 నుంచి 99% వారికి ఈ తగ్గిపోతే అయితే కొంతమందిలో ఒక 10-20% మందిలో 10 నుంచి 20% మందిలో ఈ సర్వైకల్ టిష్యూలో హెచ్పివి వైరస్ పర్సిస్టెంట్ గా ఉండి, అంటే ఎక్కువ రోజులు ఉండి అది కొన్నాళ్ళైన తర్వాత క్యాన్సర్ గా రూపాంతరం చెందుతుంది. కాకపోతే ఈ ఇన్ఫెక్షన్ సుమారు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే 90% మందిలో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా గుర్తించారు. అందుకనే సర్వైకల్ క్యాన్సర్ కి హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా మనం చాలా వరకు దాన్ని నివారించవచ్చు. ఇంకొకటి, ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రత్యేకత ఏంటంటే ప్యాప్స్మియర్ తీయడం ద్వారా ఒక 10 సంవత్సరాల ముందే గర్భసంచి ద్వారం దగ్గర ఉండే మార్పుల్ని గుర్తించి అది క్యాన్సర్ కి వెళ్లే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవడం ద్వారా ఏమైనా మార్పులు ఉన్నట్లయితే, గర్భసంచి తీసేసినట్లయితే వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. ఇవి ముఖ్యమైన కారకాలు. ఇవి కాకుండా చిన్న వయసులోనే పెళ్ళైపోయి వెంటనే పిల్లలు కన్నవాళ్ళలోను, ఎక్కువ మంది పిల్లలు కన్నవాళ్ళలోను, అలాగే ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో కానీ, అంటే వివాహేతర సంబంధాలు ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ, స్మోకింగ్ అలవాటు, చుట్ట కాల్చడం కానీ పీల్చడం కానీ ఇలా చేసే వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ క్యాన్సర్ ని గుర్తించడం ఎలాగా? ఇది నెలసరి మధ్యలో బ్లీడింగ్ అవడం కానీ, లేకపోతే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత బ్లీడింగ్ లా కనిపించడం కానీ, లేదా నెలసరి ఆగిపోయిన వాళ్ళలో ఎరుపు తెలుపు అవడం, ఆ తెలుపు వాసనతో ఉండడము, అది మన భారతదేశంలో ముఖ్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళల్లో అది ముదిరిపోయి అది ఒక్కోసారి ముందున్న నీరుడి సంచికి అంటుకొని సన్నం పడి దాని నుంచి అది ఎక్కువగా పెరిగిపోయి, అలాగే వెనకాలన్న విరోచనం పెగు కూడా అతుక్కొని అది కూడా రంధ్రం పడి విరోచనం అవి రావడం, ఇలాంటి లేట్ దశల్లో కూడా మన భారతదేశంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకని వీలైనంత త్వరగా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే చూపించుకోవాలి. ఇక సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేటట్లయితే, ట్రీట్మెంట్ ముందు ఈ జబ్బుని ఫస్ట్ ఒక చిన్న బయాప్సీ, అంటే చిన్న ముక్క తీసి అది టెస్ట్ కు పంపించి అది క్యాన్సర్ అవునా కాదా అని నిర్ధారణ చేసిన తర్వాత అది ఎంతవరకు పెరిగింది అనేది చూస్తాం. అది గర్భసంచి వరకే పరిమితం అయితే కనుక ఆపరేషన్ అయినా చేయొచ్చు, లేదా రేడియేషన్ అయినా పెట్టచ్చు. ఇంకా దానికన్నా ముందు వెనక పక్కకి పాకినట్లయితే దానికి కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ దశలో ఆపరేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా అదే బాగా ముదిరిపోయి వేరే దగ్గరికి పాకినట్టయితే ఓన్లీ ఇంజెక్షన్స్ వరకే ట్రీట్మెంట్ ఇస్తుంది. స్టేజ్ని బట్టి, స్టేజ్ 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ ఇలా పాకిన దాన్ని బట్టి నిర్ణయించి దానికి తగ్గ వైద్యం ఉంటుంది. సో అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకొని అది వ్యాక్సినేషన్ చిన్న వయసులోనే ఒక 40 ఏళ్ళ లోపల వాళ్ళే తీసుకొని, లేదా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకోవడం ద్వారా సంవత్సరం దీన్ని చాలా వరకు 90% వరకు దీన్ని నివారించవచ్చు.